హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇది నా సెకండ్ వీడియో లాంగ్ది. ఒకటి మా తాతయ్యతో చేశాను, అంత పెద్దగా లేదు బట్ ఓకే. ఇది 16 మినిట్స్ ఉండిద్ది, అందరూ కంప్లీట్గా చూడండి. సో మేము మేడారం జాతరకు వెళ్ళినాము. అక్కడ ఏదైతే వాట్ ఐ ఫేస్డ్ ఇన్ దట్ ఏరియా, సో నేను అది క్లియర్గా చూపిస్తాను. మా బాబాయ్ నేను ఫస్ట్ ఏంటనంటే నేను హన్మకొండలో స్టార్ట్ అయినాను. ముందు రోజే మా అమ్మమ్మ వాళ్ళు వెళ్ళారనమాట. అగో అది ఆటో వేసుకొని పైన మంచం పిల్లలు అందరూ. సో అక్కడ మేము ప్లేసెస్ సెర్చ్ చేసాము. ఇక్కడ అమ్మవారికి మేకను కోస్తుండే. అండ్ వీళ్ళు ఎవరు అని అంటే మా పిన్ని వాళ్ళ పిల్లలు అందరూ ఏం చేస్తున్నారంటే అక్కడ ఇట్లా ఈ బ్యాగ్స్ ఇచ్చారనమాట, ఈ సంచులు, సమ్మక్క సారక్క జాతర అనేసి. అందులో ఒక 4 బెల్లం ముద్దలు పెట్టేసి ఒక వాటర్ బాటిల్ పెట్టి ఇస్తుంటే వీళ్ళందరూ వెళ్ళి మనిషికి ఒకటి అడుక్కొచ్చి వీళ్ళు మొత్తం గ్యాదర్ చేసినాం. నియర్లీ ఒక 10-12 అట్లా కలెక్ట్ చేసి వచ్చి తీసుకొచ్చి అక్కడ అన్ని పెట్టారనమాట. వెరీ క్రేజీ. ఉరుకుడు తీసుకొచ్చుడు అదే పని అయిందనమాట. ఈవెన్ మా చిన్న పిన్ని వాళ్ళ కొడుకుంటాడు, చాలా అంటే చాలా చిన్న అబ్బాయి చూడండి. ఈవెన్ ఆ అబ్బాయి కూడా పట్టుకొని వస్తుంటే అక్కడ ఉన్న కానిస్టేబుల్స్ ఘోరంగా నవ్వుతుండే. బట్ క్రేజీ, మస్తు ఎంజాయ్ చేసినాం. కానీ ఈ చిన్నపిల్లలు అందరూ తల తిన్నారు. ఇదంతా నైట్ అనమాట. క్యాంప్ ఫైర్ లెక్క అక్కడ పెట్టుకున్నాం. ఫుల్ అంటే చలి అంటే ఉంది బట్ ఓకే. చాలామంది మేమున్న చోట అంటే చింతల్ అని ఉంటుంది. అది మేమున్న ప్లేస్ చింతల్ అనమాట. అది చాలా దూరం, ఇంకో 10 కిలోమీటర్ల దూరంలోనే ఉన్నాం మేము మేడారంకి. ఎందుకు అని అంటే అక్కడ మొత్తం కొంచెం స్మెల్ ఎవ్రీథింగ్ అట్లా. ఇక్కడైతే కొంచెం ప్లెజెంట్గా ఉంటుంది అనేసి మేము ఇక్కడ ప్లాన్ చేసి ఉండే. అక్కడ అంకుల్ వాళ్ళు అక్కడ ఒకటే డ్యాన్స్ చేస్తుండే. అందరిగా టెంపరీగా షెల్టర్స్ వేసుకొని అట్లా మంటలు పెట్టుకొని, కానీ మంచిగా నార్మల్ పీపుల్ అయితేనే ఇట్లా ఉన్నాము. వేరే రిచ్ కిడ్స్ అట్లా ఉన్నవాళ్ళు జస్ట్ వెళ్ళి ఒక రోజులే దర్శనం చేసుకునేది. బట్ ఇలాంటి ఎక్స్పీరియన్స్ చేయడం అనేది కూడా లైఫ్లో చాలా మెమోరీస్. అట్లా కింద పడుకోవడం, వెన్నెల ఎంత బ్యూటిఫుల్ ఉంది. నేను ఇది 12కి అట్లా తీసినాను వీడియో. ఎంత బ్యూటిఫుల్ ఉంది. అక్కడ చూసారు కదా, అది హైవే అనమాట. కంటిన్యూస్గా వెహికల్స్ పోతూనే ఉన్నాయి. బట్ ఇక్కడ వీళ్ళందరూ అట్లా గ్యాదర్ అయ్యి అందరూ కమ్యూనికేట్ చేసుకుని ఉండే. ఎవరు ఎంజాయ్ వాళ్ళది. ఇట్స్ లైక్ ఏ బ్లషింగ్. నా చెల్లి తను ఆడుకుంది, నేను అక్కడ కాసేపు అట్లా వీడియోస్ తీద్దామని రికార్డ్ చేసి ఉండే. ప్రతిదీ చిన్నవే కానీ చాలా మెమరబుల్ అనమాట. వెహికల్స్ అసలు నాన్ స్టాప్, ఎక్కడ జనం, ఎంతమంది, అసలు ఇంత పెద్ద జాతర. ఫుల్ చలి అంటే ఫుల్ ఏం లేదు, ఉంది చలి, ఓకే. వాటిని కవర్ చేసుకోవడానికి అట్లా మా ఫ్యామిలీ, అమ్మమ్మ వాళ్ళు, మా 2 పిన్నిలు అండ్ మా మామయ్య అండ్ వాళ్ళ వైఫ్, వాళ్ళ పిల్లలు. అక్కడ నుంచి మేము బస్ ఎక్కడానికి ఫ్రీ బస్ ఉంది అక్కడ నుంచి నడిచి వచ్చినాము. ఇక్కడ నుంచి కొంచెం దూరం ఒక డిస్టెన్స్ వరకు తీసుకొని వెళ్ళారు మమ్మల్ని. ఫ్రీ బస్సే కాబట్టి అక్కడ దింపుతున్నారు ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా. మేమందరం అక్కడ దిగి మళ్ళీ అక్కడ నుంచి ఒక 2-3 అనుకుంటా 4 కిలోమీటర్స్ అట్లేమో నడిచి కాళ్ళు నొచ్చినాయి. ఇంకా చాలా బ్యూటిఫుల్గా ఉందండి అక్కడ ప్లేస్ అయితే. అంటే మొత్తం అక్కడ లోటస్ ఫ్లవర్స్ ఉండే. ఎర్లీ మార్నింగ్ మేము దర్శనానికి వెళ్ళినాం. లాస్ట్ టైం మేము ఎప్పుడూ కూడా ఈవినింగ్స్ వెళ్తాం, పిల్లలందరూ ఉన్నారు కాబట్టి వాళ్ళు కొంచెం సఫకేటింగ్ ఉంటుంది అనేసి మేము మోస్ట్లీ నైటే వెళ్తాము. కానీ ఈసారి అంతా మేము చేసిన ప్లాన్ అంతా బిడిసి కొట్టింది. అట్లా ఓకే, నో ప్రాబ్లం అని పొద్దున్నే స్టార్ట్ అయిపోయినాము. ఇది 8కి అరౌండ్. అప్పటికి కొంచెం మంచు ఉంది. ఇక్కడి వరకే వస్తాయి బస్సెస్. మళ్ళీ అక్కడ నుంచి అదంతా నడవాలి. అసలు ఒక్కరా ఇద్దరా, ఎంత అమ్మవార్లు, చాలా అంటే చాలా పవర్ఫుల్. ఇక్కడ ఒక కొలను ఉందన్నమాట. ఆ కొలనులో అన్ని లోటస్ ఫ్లవర్స్. అంతా నా కెమెరా అంతా జూమ్ చేయలేకపోయినా బట్ ఎవ్రీథింగ్ ఎంత నీట్గా ఉందో చూడండి. అక్కడ మంచి ఫ్లవర్స్ నాకు కనిపించట్లేదు ఇంకా మీకు క్లియర్గా చూపిద్దామంటే, బట్ ఫైన్, చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి అసలు ఫ్లవర్స్. బట్ అక్కడికి వెళ్ళనివ్వలే పోలీసులు. కొంచెం అక్కడ అంటే వీడియో తీసుకుంటా అంకుల్, ప్లీజ్ అంకుల్ అని అంటే ఓకే అని అన్నారు. అట్లా వీడియో తీసేసుకున్నాను. అట్లా జస్ట్ అందరినీ చూపించేస్తాను. ఇంకా మెల్లిగా మళ్ళీ స్టార్ట్ అయిపోతుండే. ఇంకా మేము
మామయ్య ఉన్నాడు. అసలు నాకు ఫస్ట్ టైం అనమాట ఇట్లా లాంగ్ వీడియో ఎడిట్ చేయడం. నాకు అసలు రావట్లేదు. బట్ స్టిల్ ఏదో అట్లా ట్రై చేసినాను. నెక్స్ట్ టైం నుంచి మంచిగా ఇవ్వడానికి ట్రై చేస్తా. ఓకేనా? ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ మేము నడిచినాము. ఇట్లా ఎంత దూరం అని అంటే అబ్బా మా ఏంటంటే మా అమ్మమ్మకి ముగ్గురు బిడ్డలు, ఒకడిగో గుండు మా మామయ్య అనమాట. ఈ మామయ్య వాళ్ళ వైఫ్ అందరూ లేటుగా, మేము 16 years ఉన్నప్పుడు మా మామయ్య వాళ్ళు పిన్ని వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకున్నారు. సో వాళ్ళ పిల్లలందరూ చిన్న చిన్న పిల్లలు. నేనే పెద్దదాన్ని, నేను చెల్లి అనమాట. నేను ఇంకా ఫ్యామిలీలో పెద్ద. వీళ్ళందరూ చిన్నవాళ్ళు. వీళ్ళందరిని పట్టుకొని మేము ఏమైనా ట్రిప్ వేసినాం అనుకో సత్తాయిస్తారు. వామ్మో, ఒక్కొక్కడు ఒక్కొక్క టైపు సావ కొడతారు. బట్ ఓకే, ఫైనల్లీ ఇంకా అయిపోతుంది. అట్లాగా వీళ్ళందరితోటి గ్యాంగ్ అందరం పట్టుకొని వెళ్ళినాము. అట్లా వాక్ చేస్తూ నడుచుకుంటూ వెళ్ళినాము. అండ్ వెళ్ళిన తర్వాత ఏమైంది అని అంటే, ఈ బ్యాచ్ అందరికీ మా చెల్లి హెడ్. అంటే వీళ్ళు వినరు ఎవరి మాట, పట్ట కొట్టుడే. కానీ ప్రతి ఒక్కరు అసలు ఆల్ ఓవర్ తెలంగాణ అందరూ డ్యూటీస్ చేశారు. ఇక్కడ నుంచి మేము ఎంత 2-3 kilometers ఉంటుంది అనుకుంటా. ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ. బట్ ఇంకా నడుచుకుంటూ పోయినాం. బట్ నడిచే టైంలో చాలా ఇంట్రెస్టింగ్ అనమాట. డిఫరెంట్ టైప్ ఆఫ్ జనాలు ఎక్కడెక్కడి నుంచో వచ్చారు. అంటే ఎవరిని వీళ్ళు బట్టి వాళ్ళు బండిల మీద నడుచుకుంటా, ఆటోలల్లో, లారీలల్లో, ట్రాక్టర్స్లలో ఎక్కడ ప్లేస్ ఉంటే అక్కడ మంచిగా నీట్గా పెట్టుకున్నారనమాట. అసలు అమ్మవారు ఎంత పవర్ఫుల్ తెలుసా. మేము 24 kilometers దూరంలో ఉంటాము మా ఇల్లు మేడారంకి. బట్ అయినా కూడా మేము మేడారం దగ్గర ఎప్పుడంటే అప్పుడు వెళ్ళొచ్చు. కానీ మేము మేడారం జాతరకే వెళ్తాము. ఎందుకంటే అమ్మవారు గద్దెల మీదకి అప్పుడే వస్తుంది. సో అక్కడ ఒక పవర్ఫుల్ వైబ్స్ ఉన్నట్టు అట్లా మా వాళ్ళు అనుకుంటాము. సో ఎప్పుడూ కూడా చిన్నప్పటి నుంచి, ఇప్పుడైనా మేము ఆటోలో వస్తుండే కానీ చిన్నప్పటి నుంచి మేము మా తాతయ్య ఎడ్ల బండి మీద తీసుకొని పోయేది. ఇప్పుడు 2-3 రోజులు ఉన్నాం కానీ అప్పుడైతే 5 రోజులు అట్లా ముందే పోయేది. చిన్నపిల్లలం కాబట్టి జాతర అంటే మస్తు ఎంజాయ్ చేసేది. బొమ్మలు ఎన్నెన్నో కొనుక్కునేది. అట్లా నైట్లు పడుకోకుండా అట్లా తిరగడం, మొత్తం జాతర అంతా జాయింట్ వీల్స్ అట్లా అన్నీ ఎక్కేది. బట్ ఇప్పుడు ఇంకా దూరంలోనే ఉంటున్నాం. ఇక్కడ కొంచెం దగ్గరలో ఎప్పటి నుంచో నెల నుంచి జరుగుతుంది కదా జాతర. కోళ్ళు, మేకలు ఎక్కడ పడితే అక్కడ తీసివేయడం వల్ల కొంచెం స్మెల్ వచ్చింది. ఎంత బ్లీచింగ్ పౌడర్ అవి వేసినా కూడా ఎక్కడ ఉండేది అక్కడ ఉంది. ఎటు చూడు జనాలు. 10 kilometers అమ్మవారి చుట్టూ 10 kilometers జనాలు ఉన్నారు. అప్పటికి అటు వెళ్ళే వాళ్ళంతా దర్శనం అయ్యి వెళ్ళిపోతున్నారు. ఇటు పోయేటోళ్ళందరూ దర్శనం చేసుకోవడానికి అన్నమాట. మా అత్తయ్యకి దేవుడు వస్తుంది. అట్లా ఆమె ఇక ఈ పిల్లలందరూ మనిషికి ఒకరు చిన్న పోరగాళ్ళు. వాళ్ళని మొయ్యలేక మళ్ళీ వీళ్ళు ఉండమంటే ఉండరు. వాళ్ళని మోసి పాపం వాళ్ళు చచ్చిపోయారు. ఇక మోస్తూనే పూలు అమ్ముకునే వాళ్ళు అసలు ప్రతి ఒక్కరు చిన్న అక్కడ స్ట్రీట్ వెండర్స్ అయితే ఎంతోమంది, లక్షల మంది స్ట్రీట్ వెండర్స్ మంచిగా ఏదో ఒకటి పని చేసుకుంటూ బతుకుతున్నారు. అసలు ఎంత బ్యూటిఫుల్. మొత్తం దట్టమైన అడవి, నో సిగ్నల్స్. నేను చాలా వీడియోస్ పోస్ట్ చేద్దాం అనుకున్నా. వెంటనే జియోకి అక్కడ సిగ్నల్ లేదు. వీళ్ళు చూడండి, వాళ్ళ సంచులు చూడండి, మంచిగా ఇట్లా షేర్ చేసుకుంటున్నారు. చేతులు నవ్వకుండా భుజాల మీద కొంచెం భుజం పట్టు ఉంటుంది కదా, అట్లా ఎంత దూరమైనా పోవచ్చు మంచిగా. భలే. ఇక్కడ కొంచెం ఎత్తు ఉందన్నమాట రోడ్డు. ఇట్లా ఎత్తుగడ్డలాగా ఇంకా నడుచుకుంటూ అటు ఇటు కోళ్ళు, ఇవన్నీ కోళ్ళు. ఇక మేము రిటర్న్కి వచ్చేసరికి మొత్తం తక్కువ చేసేసిళ్ళు. 30 రూపాయలకి కోడి అని అట్లా అమ్ముతాను. ఆటో ఎక్కుదామంటే ఆటో ఎంత తెలుసా? మీరు నవ్వుతారు ఆటో ఛార్జ్ చెప్తే. అంటే అది ఒక బిజినెస్ లేండి. ఒక్కరికి 100 రూపాయలు, 2 kilometers ఏమో ఉంటుంది. ఇక మేము ఎప్పుడు కూడా ఆటో ఎక్కము. ఎప్పుడు ఇట్లా నడుచుకుంటూనే పోతాము.
ఈయన మా చిన్న పిన్ని కొడుకు, వీడు లాస్ట్, నేను ఫస్ట్. ఇంకా ఇక్కడితోటి కథం. పిల్లలంతా మా మామయ్య కూతురు ఇదైతే చాపగా అలుగుతుంది. మమ్మల్ని టార్చర్ వాడు మా మామయ్య కొడుకు, ఆయన ఇంకొక పిన్ని కొడుకు. క్రేజీ వీళ్ళతోటి జర్నీ. అసలు పోవద్దనిపిస్తుంది వీళ్ళతోటి, ఎందుకంటే మెంటల్ టార్చర్. ఒకడు ఎడుతాడు, ఒకడు నవ్వుతాడు, ఒకడు కొట్టుకుంటూ పిచ్చి కొట్టుకునుడే. ఎండ కూడా బాగానే కొట్టింది, కొంచెం హ్యూమిడిటీ లాగా అనిపిస్తే అట్లా నా చున్నీ నేను తీసి కప్పుకున్నా. మీకు ఒకటి తెలుసా, నేను యోగా చేయడం వల్ల ఒక బెనిఫిట్ ఏంటంటే అందరికీ గొంతులు పట్టేసినాయి, చాలా సిక్ అయ్యారు, బాడీ పెయిన్స్ అది ఇది అన్నారు, అండ్ ఫీవర్స్ కూడా వచ్చినాయి నెక్స్ట్ డే. బట్ నేనైతే నాకు ఏమీ కాలేదు, ఐఎమ్ నిజంగా వెల్ అనమాట. ఎందుకు అని అంటే మేబీ నేను యోగా చేస్తాను, సో ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ ఉంటుంది. అక్కడ ఘోరం ఉంది, ఫుల్ థ్రోట్ మొత్తం అందరికి పట్టేసినాయి, చాలా డస్ట్, ఇంత దుబ్బాగో చూడండి. ఇక్కడ మీకు తెలుస్తుంది, ఆ గ్రీన్ మ్యాట్ కాస్త మొత్తం ఆ కలర్ అయిపోయింది. అక్కడ టెంట్లు ఉన్నాయి చూడండి, అవన్నీ విఐపి వాళ్ళు అనమాట, అవి కూడా మొత్తం అట్లా అయిపోయినాయి. ఫుల్ అంటే ఫుల్ మంది, డిపార్ట్మెంట్ చాలా, అమ్ముకునే వాళ్ళు, బొమ్మలు, క్రేజీ అసలు. ఈమె అక్కడ ఉంది కదా, ఆ రెడ్డి అంటుంది, ఏమో రెడ్డి అన్నది, రేవంత్ రెడ్డి సార్ని, మన సీఎంని రెడ్డి అన్నది. ఏం రెడ్డి అని నేను మాట్లాడాలి, అదేదో చెప్పేసింది అనమాట. కానీ ఏంటంటే మేము ఇప్పుడు నిజంగా ఏమీ చూడలేకపోయినాము. నెక్స్ట్ మళ్ళీ సమ్మర్లో వెళ్తాము, అన్ని దగ్గరుండి ఎవ్రీథింగ్ చూపిస్తాను, మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనుకున్నాను. నేను చాలా ఫొటోస్ అవి ఇవి తీద్దామనేసి, కానీ చాలా రష్ ఉన్నారు. ఇంకా నేను ఈ టైంలో ఫొటోస్ అవన్నీ నేను ఇంకా డేర్ చేయలేదన్నమాట. సో జస్ట్ నార్మల్గానే బయట వ్యూస్ అన్నీ, ఏది దగ్గరికి పోలేదు, మొత్తం ఇట్లా సెంట్రల్ జైల్ లెక్క మొత్తం సరౌండెడ్, అమ్మవార్ల చుట్టూ ఒక వే ఇచ్చారు, ఆ వేల నుంచే గద్దెలు కడుక్కోవడం జరిగింది. అమ్మవారు ఎందుకు ఇంత పవిత్రంగా పవర్ఫుల్, ఏ జాతరకు ఉండదండి ఇట్లా తాగి తినిపోవడం, మన ఒక మేడారం జాతరకు తప్ప. మంచిగా మేము కూడా తాగే వాళ్ళు తాగారు, తిన్నాం, మేము అంతా అయిపోయిన తర్వాత బయలుదేరినాము అంతే. ఎవ్వరు అయినా అంతే, తాగి వస్తారు అమ్మవార్ల దగ్గరికి, తినే వస్తారు. ఏ గుడికైనా మనం తాగి తినిపోతామా, ఎంత ఆ భక్తితో ఎంత నిష్టతో వెళ్తామో, అట్లాంటిది ఈ అమ్మవారు ఎట్లా ఓర్చుకుంటుందో ఏమో అసలు. చుట్టూ పెద్ద పెద్ద అడవులు, ఎక్కడ చూసినా ఏదో ఒక చెత్త వేస్తూనే ఉన్నారు. ఈవెన్ గర్ల్స్ అయితే ప్యాడ్స్ అట్లా, ఎవరికి ఈవెన్ పీరియడ్స్ టైం అట్లా కూడా పోవచ్చు మేడారంకి, అట్లా ఏముండదు రెస్ట్రిక్షన్స్. అండ్ మేకలు ఏడ్చడం ఎక్కడక్కడ, ఎంత పిచ్చి మోషన్ కూడా అక్కడ కొన్ని పెట్టారు, కానీ ఎవరు అవి యూజ్ చేసుకోలే, అందరూ జస్ట్ మట్టిలోనే. అంత ఘోరం చేసేసినా కూడా ఒక చీమ, దోమ, ఈగలు అట్లాంటివి ఏం లేవు. 1,000,000 కంటే ఎక్కువ వచ్చారు జనాలు, కానీ ఎవ్వరికీ ఏమీ కాలేదు. చాలా ఇంతే, రష్ ఉంటుంది, బట్ చాలా పవర్ఫుల్, అందరూ నమ్ముతారు. ఇప్పుడు వచ్చాము, ఇంకో 2 years తర్వాత వస్తాము, ఏదో ఒకటి కావాలి, మంచి జరగాలి అని అందరి నమ్మకం. నేను కూడా లాస్ట్ 2 years 2024లో పోయినాను. అప్పుడు నేను ఇంకా సోషల్ మీడియాకి రాలేదు, అండ్ నేను ఏమీ వీడియోస్ అవన్నీ ఏం తీసుకోలేదు, బట్ నార్మల్ ఫొటోస్ ఉండే. నాకు అప్పటి నుంచి ఇప్పటి వరకు అయితే మంచిగా జరిగింది. అండ్ స్టిల్ నా కూడా నేను వెళ్ళిన వీళ్ళకి పీపుల్ కొనిచ్చినాము. ఈ పీకలు ఖరాబ్ అయ్యేదాకా ఊదుడే, అట్లుంటారు మళ్ళీ మనతోటి, ఊదురు. అరే ఆపండ్రా బాబు అన్న ఆపేది లేదు వీళ్ళు. నా కాళ్ళు చూస్తే మీరు షాక్ అయిపోతారు, ఘోరంగా అయిపోయినాయి ఆ తొక్కులు. మేము చెప్పులు ఎవ్వరం క్యారీ చేయలే, అందరం చెప్పులు అక్కడే వదిలేసి వెళ్ళినాం. ఇంకా ఇది రిటర్న్ టైంలో అనమాట. రిటర్న్లో మా పిల్లలు, నేను చిన్నప్పుడు కొనుక్కునేదేమో బొమ్మలు, కానీ ఇప్పుడంతా మనకు అంత ఏం లేదు ఇంట్రెస్ట్. ఇవన్నీ మా పిన్ని వాళ్ళు, మామయ్య పిల్లల బొమ్మలు అనమాట. వాళ్ళ బొమ్మలు క్యారీ చేసుకొని వచ్చేటప్పుడు ఇక ఒక్కొక్క అడుగు తీసి వేయలేకపోతున్నాం. నిజంగా అసలు ఫుల్ ఓపిక లేకుండే. పొద్దున వెళ్ళినాం 8:30కి, ఇది రిటర్న్లో 2 అయిపోయింది. నో ఫుడ్, ఏం లేదు కడుపులో, పిచ్చి ఆకలి అవుతుంది. అక్కడ అన్నదానం లెక్క పులిహోర ఇచ్చిళ్ళు, మేము పోడుతుంటే వెంటనే మంచిగా ఫుల్ పట్టేసుకొని మంచిగా ఇస్తారు ఆ కులలో.
తిన్నాము. ఫైన్. ఇంకా ఇక్కడ నుంచి మళ్ళీ బస్ ఎక్కి మేమున్న ప్లేస్ దగ్గరికి వెళ్ళడం అనమాట. ఇక్కడ వాటర్ బాగుంది. మేము ఇంకా జంపన్న వాగులోకి అందరు వెళ్ళకుండా ఇక్కడనే వెళ్ళి స్నానాలు చేసి మళ్ళీ ఇక్కడ నుంచి బస్ ఎక్కిపోవచ్చు. కానీ నీట్గానే ఉంది. ఈ నీళ్ళే ఇంకా అటు వెళ్తాయి అన్నమాట. ఇప్పుడు అంత లేవు ఎక్కువ నీళ్ళు, బట్ ఓకే, మంచిగా ఉంది దగ్గరికి వెళ్ళి చూస్తే. అట్లా 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 తిరిగినాము, చేసినాము, వెళ్ళినాము, వచ్చినాము. బాగుంది. ఎటు చూసినా అడవి, కొబ్బరి చెట్లు, తోట, అంటే నాట్లు, మధ్యలో నాట్లు. ఎక్కడ చూడు స్ట్రీట్ వెండర్స్, బస్ డ్రైవర్స్, కానిస్టేబుల్స్. ఇంకా ఓపిక మాకు నిజంగా మొత్తం అయిపోయింది. బ్యాటరీ ఒక 20% ఉన్నదనుకోండి, 80% జాతరలో కూడా వేసుకొని వచ్చినాము. అంటే చాలామంది పీపుల్. మేము నార్మల్ దర్శనం, అంటే విఐపి దర్శనం అట్లా ఏం లేదు, నార్మల్ దర్శనం. ఇక ఎవ్రీథింగ్ అయిపోయింది. ఇక ఆటోలో మేము కూర్చున్నాము. ఇదంతా రిటర్న్ జర్నీ అనమాట. మాకు దగ్గర కాబట్టి ఓకే సరిపోయింది. అంత ట్రాఫిక్ అట్లా ఇట్లా ఏం లేదు. అంటే మేము మెయిన్ జాతరకి వెళ్తే బాగా ట్రాఫిక్ ఉండేది. ఈ చింతల్ ఇంకా దగ్గర, అంటే 10 కిలోమీటర్స్ అమ్మవారికి దూరంలో ఉన్న ఇటు నుంచి ఇటే దగ్గర అనమాట. సో అంత ట్రాఫిక్ లేదు. మేము ఇటు నుంచి ఇటే వచ్చేసినాం అనమాట ఇంటికి. ఇంకా రోడ్డు మీద ఇట్లా బండ్లు, ట్రాక్టర్లు, ఏది వీలైన వాళ్ళు అదనమాట, కార్లు. అట్లా మేము ఇది క్యాప్చర్ చేసి ఉండే మా చెల్లి ఆ ఆటోలో నిలబడి వీడియో తీసింది. అంటే పబ్లిక్ ఎలా ఉన్నారు, ఇట్లా వస్తున్నాయి కార్స్, వెహికల్స్ అనేసి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.